ఛానల్. ఈరోజు వచ్చేసి ఎన్నో ఔషధ గుణాలు కలిగినటువంటి బ్లూబెర్రీస్ యొక్క జ్యూస్ని ఇంట్లోనే ఈజీగా అండ్ ఆరోగ్యవంతంగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. అదేవిధంగా ఈ బ్లూబెర్రీస్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అవి కొన్ని అయితే మీతో షేర్ చేస్తాను. సో బ్లూబెర్రీస్ ఫ్రూట్లో మనకు పోషకాలు అయితే పుష్కలంగా లభిస్తాయి. ఇందులో మెయిన్ వచ్చేసి ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ అయితే చాలా ఎక్కువ పర్సెంటేజ్లో ఉంటాయి. అందుకోసమే ఈ బ్లూబెర్రీస్ పండును కింగ్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్ ఫ్రూట్ అని కూడా పిలుస్తారు. ఇంకా మనం ఇందులో చూసుకున్నట్టయితే ఫైబర్ ఉంటుంది, విటమిన్ సి, విటమిన్ కే మరియు మాంగనీస్ కూడా ఉంటుంది. అలాగే వాటర్ కంటెంట్ కూడా మనకు 85% వరకు అయితే ఇందులో ఉంటుంది. సో ఈ విధంగా మనము ఎవ్రీడే తీసుకున్నట్టయితే మనకు చాలా ఉపయోగాలు అయితే వస్తాయి. నేను ఈ బ్లూబెర్రీస్ని అయితే ఒక షాప్లో అయితే పర్చేస్ చేశాను. మనకు బాక్స్ అయితే ఈ విధంగా వచ్చేసింది. బెర్రీస్ అని అలాగే బ్లూబెర్రీస్ అని 125 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. సో ఒకసారి అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా. ఇక్కడ మనము ఉపయోగాలు చూసుకున్నట్టయితే ఈ బ్లూబెర్రీస్ అనేవి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల అలాగే మనకి ఇందులో ఉన్నటువంటి ఫైటోన్యూట్రియన్స్ వల్ల అయితే మనకు బ్రెయిన్ హెల్త్కి అయితే చాలా ఉపయోగపడుతుంది. మతిమరుపు ఉన్న వాళ్ళు ఈ బ్లూబెర్రీస్ని తినడం వల్ల బ్రెయిన్ అనేది చాలా మంచిగా పనిచేస్తుంది. అదేవిధంగా డైజెషన్ కూడా చాలా బాగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఫైబర్ ఉంటుంది. ఆ ఫైబర్ వల్ల మనకు కాన్స్టిపేషన్, మలబద్ధకము ఇవన్నీ అయితే దూరం చేస్తుంది. ఇంకా మనకు ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేస్తుంది. ఇంకా బ్లడ్ ప్రెషర్ని కూడా తగ్గిస్తుంది. అలాగే డయాబెటీస్ని కూడా ఇది తగ్గిస్తుంది. ఇంకా చూసుకున్నట్టయితే మనకు లేడీస్లో గాలిబుడుగలు వస్తూ ఉంటాయి కదా గర్భాశయంలో, వాటిని కూడా క్యూర్ చేసేటటువంటి ఫైటోన్యూట్రియన్స్ అయితే ఈ బ్లూబెర్రీస్లో ఉన్నాయని కూడా రీసెర్చ్ ద్వారా కొంతమంది సైంటిస్టులు కనుక్కోవడం జరిగింది. ఇంకా ఇలా చూసుకుంటూ వెళ్తే చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనకి యాంటీ ఏజింగ్ కానీ క్యాన్సర్ వీటన్నిటికీ చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇందులో మెయిన్గా వచ్చేసి మనకు యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయి. దీనివల్ల మనకు బాడీలో రిలీజ్ అయినటువంటి ఫ్రీ రాడికల్స్ నుంచి బాడీని అయితే ఇవి క్యూర్ చేస్తాయి. ఇంకా ఇలా చూసుకుంటూ వెళ్తూ ఉన్నట్టయితే మనకు మెయిన్గా వచ్చేసి ఇంకా బ్యాడ్ కొలెస్ట్రాల్ను కూడా తగ్గిస్తుంది. ఇంకా బ్రెయిన్ ఫంక్షన్కు చాలా ఇంప్రూవ్ చేస్తుంది. ఏమైనా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉంటే కూడా అవి మనకు చాలా మంచిగా రిలాక్సేషన్ ఇస్తాయి. టైప్ 2 డయాబెటీస్ వీటన్నిటి వల్ల అయితే మనను క్యూర్ చేస్తాయి. మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే బ్లూబెర్రీస్ అనేది ఈ విధంగా ఉన్నాయి. కట్ చేసి చూస్తే లోపల ప్లమ్ లాగా అయితే ఈ విధంగా ఉంది. దీన్ని మనము ఫ్రూట్స్ రూపంగా తీసుకోవచ్చు, అలాగే సలాడ్ రూపంలో, జ్యూసెస్, ఇంకా మనకు చూసుకున్నట్టయితే డిజర్ట్స్ రూపంలో ఇలా డిఫరెంట్గా తీసుకుంటారు. బట్ నాకు నచ్చింది ఏంటంటే ఫ్రూట్ రూపంలోనే తీసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంది. మిగతా వాటిలో కంటే ఫ్రూట్ డైరెక్ట్ తీసుకుంటేనే బాగుంది. బట్ నేను ఫ్రూట్స్ తినలేని వాళ్ళైతే ఇలా జ్యూస్ చేసుకొని కూడా తాగొచ్చు. ఆ విధంగానైనా మనము ఇందులో ఉన్నటువంటి పోషకాలను తీసుకునే విధంగా అయితే నేను జ్యూస్ తయారు చేసి చూపిస్తాను. ఇక్కడ చూసుకున్నట్టయితే మనము ఈ బ్లూబెర్రీస్ని ముందుగా మంచి వాటర్ తోటి అయితే కడుక్కోవాలి. ఎందుకంటే ఇవి ఎక్కడెక్కడో ప్యాకేజ్ చేసి ఏమన్నా డస్ట్ ఏది ఉన్నా కానీ పోయే విధంగా అయితే తీసుకొని ఆ విధంగా నేను ఈ మిక్సీ జార్లో అయితే ఈ 125 గ్రామ్స్ ఆఫ్ బ్లూబెర్రీస్ని అయితే వేసుకుంటున్నాను, చూడవచ్చు. అలాగే అంతకుముందు వీడియోస్లో నేను గోధుమ గడ్డి జ్యూస్ను, బ్రకోలీ జ్యూస్ని, ఇంకా బ్లూబెర్రీస్ జ్యూస్ను ఇంట్లోనే ఈజీగా ఆరోగ్యవంతంగా ఎలా తయారు చేసుకోవాలో చూపించాను. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే పైన కార్ట్లో వదిలేస్తాను, అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింక్ను ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా చూడవచ్చు. సో ఇలా బ్లూబెర్రీస్ తీసుకున్న తర్వాత కొన్ని వాటర్ అయితే యాడ్ చేశాను. ఇంకా ఏది యాడ్ చేయలేదు, షుగర్ కానీ ఇంకా మిల్క్ కానీ. సో డైరెక్ట్గా ఈ ఫ్రూట్స్ని జస్ట్ జ్యూస్ చేసుకొని వాటర్ కలుపుకొని జ్యూస్ చేసుకొని తాగడానికి మాత్రమే నేను ఈ విధంగా చేశాను. ఇలా మిక్సీ మీద పెట్టేసుకొని ఒక 1 to 2 టైమ్స్ అయితే ఇలా మిక్స్ అయితే తిప్పేసాను. అప్పటికే మొత్తం క్రష్ అయిపోయింది అనమాట, ఎక్కడ ఏమి లేకుండా మనకు. ఎందుకంటే ఆ ఫ్రూట్ అనేది మంచి ప్లమ్ లాగా లోపల ఉంటుంది కాబట్టి తొందరగా అయితే మిక్సీ అయితే పట్టేసాను, చూడవచ్చు. ఇలా మిక్సీ పట్టిన తర్వాత నేను దీన్ని ఫిల్టర్ కూడా ఏం చేయలేదు, డైరెక్ట్గా అయితే తాగేసాను. చాలా మంచిగా అయితే ఉన్నది. ఎందుకంటే మనం అందులో కొన్ని పండ్లకు పిప్పి తీస్తూ ఉంటాం, కానీ
దీనికైతే పిప్పి ఇవన్నీ తీసేసాం అనుకోండి ఫైబర్ కంటెంట్ పోతుందని నేనైతే అలాగే జ్యూస్ అయితే తాగడం జరిగింది. మనకు జ్యూస్ అనేది ఈ విధంగా అయితే వచ్చేసింది. దీన్ని ఇంకా సర్వ్ చేసుకొని తాగేసేయడమే అనమాట. సో నేను ఈ విధంగా అయితే గ్లాస్ లోకి తీసేసుకొని ఈ జ్యూస్ని అయితే తాగడం జరిగింది. ఇందులో మధ్య అంటే కొంచెం టాపింగ్ కూడా చేసేసాను, ఫ్రూట్స్ని అయితే వేసేసాను అనమాట. మనం తాగుతున్నప్పుడు మొత్తం వాటర్ కంటెంటే కాకుండా అలా తిన్నప్పుడు నోటికి తగిలి ఆ రుచి అనేది చాలా మంచిగా వస్తుంది. సో అందుకోసమనే ఇంట్లో కొన్ని బ్లూబెర్రీస్ని అయితే వేయడం జరిగింది. తాగేటందుకు చాలా చాలా బాగుంటుంది. సో మనం ఈ విధంగా డైలీ డైట్లో చేర్చుకోవడం వల్ల మనకైతే చాలా అంటే చాలా ఉపయోగాలు ఉంటాయి. మెయిన్గా వచ్చేసి మనకి ఈ ఫైటో న్యూట్రియన్స్ కానీ మైక్రో న్యూట్రియన్స్, ఫైబరు, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ అయితే పుష్కలంగా ఉంటాయి. సో ఈ విధంగా అయితే ఇంట్లోనే న్యాచురల్గా జ్యూస్ తయారు చేసుకొని తాగడం వల్ల మనకు చాలా అంటే చాలా బెనిఫిట్స్ అయితే వస్తాయి. సో ఇది ఫ్రెండ్స్ జ్యూస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.